హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈరోజు మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 58 గురించి తెలుసుకోబోతున్నాం. సో దేని గురించి మాట్లాడుతుందంటే మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్. రైట్. సో ముందు ప్రాజెక్ట్ చూద్దాం. 2024లో సో దీన్ని సవరించారనమాట. సో మనకి అమెండ్మెంట్ ఉంది. నేను ఆ ప్రాజెక్ట్ని కూడా మీకు క్లబ్ చేసి చెప్తాను, బట్ ఇక్కడ ప్రాజెక్ట్ లేదు, బట్ నేను చెప్తాను. ఎగ్జిబిట్స్ అడ్మిటెడ్ ఇన్ ఎవిడెన్స్ షాల్ బి మార్క్డ్ యాజ్ ఫాలోస్. సో ఏవైతే మనం ఎగ్జిబిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎవిడెన్స్ కింద, వాటిని ఇలా మార్క్ చేయాలన్నమాట. రైట్. ఇఫ్ ఫైల్డ్ బై ది ప్రాసిక్యూషన్ విత్ క్యాపిటల్ లెటర్ P, P1 P2 ప్రాసిక్యూషన్ కానీ ప్రొడ్యూస్ చేసినట్లయితే ఆ ఎగ్జిబిట్స్ని P1 P2 P3 అట్లా మన నెంబర్ ఇవ్వాలన్నమాట. అదే డిఫెన్స్ ప్రొడ్యూస్ చేసినట్లయితే D1 D2 D3. న్యూట్రల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్ట్ విట్నెసెస్. రైట్. ఫైల్డ్ బై కోర్ట్ ఎగ్జిబిట్స్ అన్నమాట ఇవన్నీ అనుకోవాలి. వాటికైతేనేమో C1 C2 C3 అంటాం అన్నమాట. సో ప్రాసిక్యూషన్ డాక్యుమెంట్స్ అయితే ఏమనుకుంటున్నాం మనం P1 P2 P3. డిఫెన్స్ డాక్యుమెంట్స్ అయితే D1 D2 D3. కోర్ట్ డాక్యుమెంట్స్ అయితే C1 C2 ఎట్లా. సో ఎందుకంటే టు డిస్టింగ్విష్ బిట్వీన్ హూ ప్రొడ్యూసర్ ది డాక్యుమెంట్. ఎవరు ప్రొడ్యూస్ చేసారో మనకు తెలియాలి కదా, దాన్ని డిస్టింగ్ చేయడం కోసం అలా నెంబర్కి ఇచ్చుకున్నాం. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏం మాట్లాడుతుందంటే లింకింగ్ ద ఎగ్జిబిట్ ది విట్నెస్. సో మనకు లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారం ఈచ్ ఎగ్జిబిట్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కోర్టులో, ఆ ఎగ్జిబిట్ ఏదో మస్ట్ ఆల్సో ఇంక్లూడ్ ద విట్నెస్ నంబర్. ఆ విట్నెస్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. రైట్. అంటే ఇప్పుడు ఇలాగా ఒక ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ విట్నెస్ ఉన్నాడు, మనం ఏమనుకుంటాం PW అని అనుకుంటాం. ప్రాసిక్యూషన్ విట్నెస్ ఏంటంటే ఒక డాక్యుమెంట్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు అనమాట. అప్పుడు మనం దాన్ని ఎలా మార్క్ చేయాలంటే ఎగ్జిబిట్ P1 ప్రాసిక్యూషన్ వైపు నుంచి కాబట్టి P1 బై W1 ఇలా మార్క్ చేయాలన్నమాట. రైట్. సో ప్రాసిక్యూషన్ వైపు నుంచి విట్నెస్ కానీ ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ డాక్యుమెంట్ని మన కింద, అలాగే ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో ఈ పరిస్థితి. సో ఈ ఎగ్జిబిట్ మనం లింకింగ్ టు విట్నెస్ అనమాట. ఇలా మనం మార్క్ చేస్తాం. రైట్. ఒకవేళ దాన్ని ఇంట్రడ్యూస్డ్ బట్ నాట్ ఫుల్లీ ప్రూవ్డ్ అనుకోండి, అన్నట్లయితే మనం ఎట్లా రాయాలన్నమాట. దాన్ని ఎలా మార్క్ చేయాలంటే ఎగ్జిబిట్ P1 బై PW1 సబ్జెక్టెడ్ టు ప్రూఫ్ అని బ్రాకెట్లో పెట్టాలన్నమాట. సో ఇట్లా మార్క్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ ప్రూవ్డ్ అయినట్లయితే. రైట్. ఇది ఈ ప్రాజెక్ట్లో లేదు, బట్ లేటెస్ట్ ప్రాజెక్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మనకున్న ఓల్డ్ ప్రాజెక్ట్ అనమాట ఈ రెండువి. అలాగే ఇప్పుడు మనకి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ విషయానికి వచ్చేసరికి అది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటే జనరల్గా ఏంటవి ఈ వెపన్స్ ఏవైతే ఉంటాయి, వెపన్స్ కానీ బట్టలు కానీ దానికి ఏమైనా టూల్స్ ఏమైనా వాడితే ఇలాంటి ఎట్సెట్రా ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మార్క్ చేయబడతాయి అనమాట. వాటిని ఎలా మార్క్ చేయాలంటే MO1 MO2 MO3 ఎట్సెట్రా ఇలాగా. సో అది కూడా ఒక కంటిన్యూస్ ఆర్డర్లో అనమాట చేయాలి. ఇక్కడ మనకి MOS విషయానికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ మనం P1 P2 D1 D2 ఎట్లా ఇస్తున్నాం కదా, బట్ MOS విషయానికి వచ్చేసరికి మనకి ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారన్న దాంతో సంబంధం లేకుండా ప్రాసిక్యూషన్ డిఫెన్స్ అని వీటన్నిటి కూడా ఒకే ఆర్డర్ ఇవ్వాలన్నమాట. అవి MO1 MO2 అక్కడ Dలు Cలు ఇవే ఉండవు అనమాట. సో కంటిన్యూస్గా వాటికి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. MOS విషయంలో ఎవరు ప్రొడ్యూస్ చేసినా కూడా అవి MOనే. సో అలాగే వాటిని ఆ సీరియల్ నెంబర్లోనే మనం ప్లేస్ చేస్తాం అనమాట. రైట్. సో ఇంతవరకు ఏంటంటే సబ్ రూల్ 1లో చెప్పారనమాట, లేటెస్ట్ 1లో అయితే. సో సబ్ రూల్ 2 ఉన్నది కదా ఇక్కడ చూడండి, దీని ప్లేస్లో ఏమొచ్చిందంటే సబ్ రూల్ 2 రూల్ 58 సబ్ రూల్ 2. సో జనరల్ రూల్స్ ఫర్ ఎగ్జిబిట్స్ అన్నమాట ఇవి. ఒకవేళ మల్టిపుల్ ఎక్యూజ్డ్ ఉందనుకుందాం, సో వాళ్ళ నుంచి కానీ డాక్యుమెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి అనుకోండి, అప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ ఎక్యూజ్డ్ డిఫెన్స్ వైపు నుంచి కదా, వాటన్నిటికి కూడా ఒకే సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అక్కడ. రైట్. అప్పుడు ఏంటంటే ఆల్ ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక సింగిల్ కంటిన్యూస్ సీక్వెన్స్లో ఉంటాయి అన్నమాట కేసుకు సంబంధించి. రైట్. మళ్ళీ ఎందుకంటే PW1 P1 PW1 P2 PW
P3 ఇట్లా ఇచ్చాం. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసిక్యూషన్ విట్నెస్ ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం. సో అతను వచ్చిన తర్వాత మళ్ళీ P1 P2 నుంచి స్టార్ట్ కాకూడదు అనమాట. సో ఆ నెక్స్ట్ వచ్చే వాటికి ఏంటంటే ఈ P3 ఏదైతే ఉందో P4 బై PW, అలాగే P5 బై PW2. ఇంకెవరన్నా మళ్ళీ ఇంకొక విట్నెస్ వస్తే 3. సో ఇతనికి వరకు వచ్చే మనకి P6 అనుకుందాం, P7 బై PW3, 8 బై ఇట్లా కంటిన్యూస్ సిరీస్ అనమాట మనకి. సో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ కావడానికి లేదని చెప్తుంది అనమాట. రైట్. సో వీటి మార్కింగ్ వచ్చేసరికి ఇలా జరగాలన్నమాట. సో సబ్ రూల్ 2లో క్లాస్ 1 వచ్చేసరికి అది చెప్పింది అనమాట. సో మల్టిపుల్ ఎక్యూజ్డ్ వాళ్ళు డాక్యుమెంట్ ఫైల్ చేసినప్పుడు ఏంటంటే ఆ సిరీస్ కంటిన్యూస్గానే ఉండాలన్నమాట, మధ్యలో బ్రేక్ అవ్వకూడదు. అలాగనే సబ్ రూల్ 2 ఏదైతే ఉందో దాంట్లో క్లాస్ 2 ఏం చెప్తుందంటే ప్రతి డాక్యుమెంట్ కూడా ఏంటంటే సపరేట్ ఎగ్జిబిట్ నెంబర్ ఇవ్వాలి మనం. సపరేట్ ఎగ్జిబిట్ నెంబర్. రైట్. 2 పేజెస్ ఉన్నాయి, అవి 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్ సంబంధించిన అనుకోండి. 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్, 2 పేజెస్, 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్. వాటిని మనం P1 P2 అని ఇవ్వాలన్నమాట. రైట్. అలా కాకుండా P1A P1B ఇట్లా ఇవ్వడానికి లేదనమాట. సపరేట్గా మనం వాటికి ఎగ్జిబిట్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఈచ్ డిస్టింక్ట్ డాక్యుమెంట్, ఒక ప్రత్యేకమైన ప్రతి డాక్యుమెంట్ కూడా ఏంటంటే వన్ డిస్టింక్ట్ ఎగ్జిబిట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక డిస్టింక్ట్ డాక్యుమెంట్ అయినప్పుడు ఇక్కడ మనం డిస్టింక్ట్ ఎగ్జిబిట్ నెంబర్ ఇస్తాం. మల్టిపుల్ డాక్యుమెంట్స్ మనం కంబైన్ చేసేసి ఒక సింగిల్ ఎగ్జిబిట్ నెంబర్ ఇవ్వడానికి లేదనమాట. అది రూల్ 2 చెప్తుంది మనం. సో సబ్ రూల్ 2లో రెండో అంశం ఏంటంటే ప్రతి డాక్యుమెంట్ కూడా ఏంటంటే మనం ప్రత్యేకమైనటువంటి ఎగ్జిబిట్ నెంబర్ ఇవ్వాలి. రైట్. సబ్ రూల్ 2లో క్లాస్ 3 చూస్తున్నాం ఇప్పుడు. అదేం చెప్తుందంటే టోటల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ పేజెస్ మనం మెన్షన్ చేయాలన్నమాట ప్రతి డాక్యుమెంట్లో కూడా. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేసాం అనుకోండి, సో దాంట్లో మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి అనుకున్నాం. మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు ఏంటంటే టోటల్ నెంబర్ ఎంతో ఆ నెంబర్ మనం మెన్షన్ చేయాలన్నమాట. రైట్. సపోజ్ ఇప్పుడు ప్రాసిక్యూషన్ విట్నెస్ ఉన్నాడు. సో ఒక ప్రాసిక్యూషన్ విట్నెస్ 2 ఉండి అతను ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసాడు అనుకున్నాం. రైట్. ఫస్ట్ వన్ P1 P2 ప్రొడ్యూస్ చేసాడు అనుకున్నాం, PW1. సో నెక్స్ట్ ఇతను ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్ మనం సీరియల్ నెంబర్ కంటిన్యూ అవుతుంది కదా, అప్పుడు P3 ఇచ్చాడు అనుకున్నాము. రైట్. ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీంట్లో 5 పేజెస్ ఉన్నాయి అనుకున్నాం. రైట్. అంటే ఆ పక్కన 5 అని మీరు పెట్టేయాలన్నమాట, 5 పేజెస్ అని చెప్పి. సో P3 బై PW2 5 పేజెస్ బ్రాకెట్. సో ఇలా మనం మార్క్ చేయాలన్నమాట. రైట్. ఈ రూల్ వచ్చేసి ఇది మాట్లాడుతుంది అనమాట. రూల్లో ఉన్న అంశాలన్నీ ఇవే. ఆ ప్రావిజన్కి సంబంధించిన టెక్స్ట్ కూడా ఆన్లైన్లో అందుబాటులో మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇది మనకి దేనికి హెల్ప్ చేస్తుంది, ఇట్లా ఒక ఆర్డర్లో దాన్ని మెయింటైన్ చేయడం వల్ల ఆర్గనైజర్గా ఈజీగా మనం ట్రేస్ చేయగలిగేటటువంటి ఒక రికార్డ్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం, ట్రయల్ రికార్డ్ని. అలాగా అపీలేట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఈజీ అవుతుంది అనమాట. కేసు మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా రెఫర్ చేసుకోగలరు. అలా కన్ఫ్యూజన్ ఏమైనా అవాయిడ్ అయిపోతుంది అనమాట. ముఖ్యంగా మల్టిపుల్ ఎక్యూజ్డ్ ఉన్నప్పుడు లేదా కాంప్లెక్స్ ట్రయల్స్ ఉన్నప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండే ఆస్కారం ఉందన్నమాట. బట్ ఇప్పుడు లేటెస్ట్ వన్ వల్ల అయితే ఈజీ అయిపోతుంది అనమాట. రైట్. సో దీనికి సంబంధించి ఇప్పుడు దాకా కవర్ చేసిన వాటి మొత్తానికి సంబంధించి ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మనకి ఇలా ఉంటుంది, స్టేట్ వర్సెస్ కదా ఎక్యూజ్డ్ కదా జనరల్గా జరిగింది. ప్రాసిక్యూషన్ అంటే ఇది నథింగ్ బట్ స్టేటే కదా. ఇక్కడ A1 A2 A3 చాలా మంది ఉన్నారు. సరే ఒక ముగ్గురు తీసుకోండి, లిమిట్ చేసుకుందాం. స్టేట్ వర్సెస్ A1 A2 A3 అనుకుందాం. రైట్. సెషన్స్ కోర్ట్లో మనకి నడుస్తుంది అనుకుందాం. కోర్ట్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ కదా. రైట్. ఇప్పుడు విట్నెస్లు ఎవరు ఉన్నారు ప్రాసిక్యూషన్ వైపు నుంచి? PW1 PW2. సో PW1 అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తీసుకుందాం, లేదా మెడికల్ ఆఫీసర్, వీళ్ళిద్దరిని విట్నెస్లు వీళ్ళు అనమాట. అలాగే PW3 అంటే అవుట్ సైడర్ అనమాట, ఐ విట్నెస్ అతను. ఓకే. PW1 PW2 PW3 డిఫెన్స్ విట్నెస్. అలాగే కోర్టు వైపు నుంచి CW1 హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో అతను తీసుకుందాం. ఇక్కడ A2 అనుకుందాం అనమాట. ఓకే. ఎందుకంటే ఎక్యూజ్ చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ఒకళ్ళనే తీసుకుందాం, జస్ట్ A2కి సంబంధించిన విట్నెస్ అనమాట. డిఫెన్స్ విట్నెస్ ఫర్ A2. A1 A2 ఏదైనా పెట్టుకోండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు. ఇప్పుడు ఎగ్జిబిట్ మార్కింగ్ స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం. సపోజ్ ఇప్పుడు PW1 ఎవరైతే ఉన్నారో PW1 అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నాం కదా మనం. సో అతను ఏం చేస్తున్నాడంటే ఎఫ్ఐఆర్ కాపీ లేదంటే పంచనామా ఏదైతే ఉందో, సో ఎఫ్ఐఆర్ కాపీ ఎన్ని పేజెస్? 2 పేజెస్. పంచనామా వచ్చేసరికి 1 పేజ్ అనుకున్నాం సపోజ్. పెట్టినప్పుడు ఎలా మార్క్ చేయాలి? డాక్యుమెంట్ మార్కింగ్ రీజన్. డాక్యుమెంట్ వచ్చేసరికి ఎఫ్ఐఆర్ కదా, ఎఫ్ఐఆర్ని ఎలా నమోదు చేస్తాము? ప్రాసిక్యూషన్ వైపు నుంచి కూడా దానికి ఒక నెంబర్ ఇవ్వాలి కదా. సో P1 బై PW1 అంటే ఐఓ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి దానికి P1. రైట్.
సో ఇక్కడ మనం పేజెస్ కూడా మెన్షన్ చేయాలి కాబట్టి 2 పేజెస్ అనమాట ఎఫ్ఐఆర్. అలాగే సో ఇంట్రడ్యూస్డ్ బై పీడబ్ల్యూ1 మల్టిపుల్ పేజెస్ ఉంది. నెక్స్ట్ పంచనామా వచ్చేసరికి ఏంటంటే P2 అనుకుంటాం. సీరియల్ నెంబర్ కంటిన్యూ అవుతుంది కదా ఒకవైపు నుంచి. నెక్స్ట్ ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, అది కూడా P1 కాబట్టి పేజెస్ ఎన్ని ఉంటే ఆ పేజ్ నెంబర్ ఇక్కడ ఇస్తాం, ఇంట్రడ్యూస్ బై పీడబ్ల్యూ. సో ఇట్లా మనం నమోదు చేస్తాం అనమాట, రైట్. అలాగే స్టెప్ 2 తీసుకుందాం. స్టెప్ 2 ఏంటి, ఇంకెవరున్నారు అక్కడ, మనకి మెడికల్ ఎక్స్పర్ట్ ఉన్నాడు కదా. సో మార్కింగ్ ఆఫ్ మెడికల్ రిపోర్ట్ అతను కూడా ప్రాసిక్యూషన్ వైపు నుంచి కదా, పీడబ్ల్యూ2 అతను, రైట్. సో పోస్ట్ మార్టం రిపోర్ట్, రైట్. మనం సీరియల్ నెంబర్ ఏంటి, మనం కంటిన్యూ అవుతుందని చెప్పాను కదా, P2 తర్వాత P3, మళ్ళీ ఇతను స్టార్ట్ చేశాడు కాబట్టి సెకండ్ విట్నెస్ అని చెప్పేసి మన P1 నెంబర్, ఈ నెంబర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట, రైట్. P3 బై పీడబ్ల్యూ2, రైట్. ఎన్ని పేజెస్ అది, 3 పేజెస్ అనుకోండి, బ్రాకెట్లో 3 పేజెస్ అని పెడతాం అనమాట, రైట్. సో నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి ఏంటంటే మనకి ఒకవేళ డాక్యుమెంట్స్ అనేవి ఏవైతే మనం మార్క్ ఆ డాక్యుమెంట్స్ నాట్ ఫుల్లీ ప్రూవ్డ్ అనుకుందాం, రైట్. ఫుల్గా ప్రూవ్ కానట్లయితే సపోజ్ చూద్దాం, పీడబ్ల్యూ3 తీసుకుందాం ప్రాసిక్యూషన్ వైపు నుంచి, ఎవరైతే ఐ విట్నెస్ అనుకున్నాం కదా ఎగ్జాంపుల్. సో అతను ఒక మొబైల్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు, మొబైల్ వీడియోని, అది ఇంకా అథెంటికేట్ కాబడలేదు అనుకుందాం. 65AB ఉన్నాయి కదా వాటి ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్లో, అథెంటికేట్ కాబడలేదు అనుకుందాం, నాట్ అథెంటికేటెడ్. ఇప్పుడు ఎట్లాగా డాక్యుమెంట్ ఏంటి ఇక్కడ, మొబైల్ వీడియో, పెన్ డ్రైవ్ ద్వారా కానీ CD ద్వారా ఎట్లా, దీన్ని ఎలా మార్క్ చేస్తాం మనం, ఎగ్జిబిట్ P4. ఇక్కడ P3 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏంటి, P4 బై పీడబ్ల్యూ3 బ్రాకెట్లో సబ్జెక్టెడ్ టు ప్రూఫ్ అనమాట, ఇంకా అథెంటికేట్ కాబడలేదు కాబట్టి ఇట్లా నమోదు చేస్తుంది, రైట్. స్టెప్ 4 డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ వైపు నుంచి మార్కింగ్ ఆఫ్ డిఫెన్స్ డాక్యుమెంట్స్ బై మల్టిపుల్ అక్యూజ్. మనకి A1 A2 A3 ఉన్నారు కదా. సో సపోజ్ మనం A2 అనుకున్నాం కదా ఇందాక ఎగ్జాంపుల్, A2కి సంబంధించి విట్నెస్ ఎవరు, pw1 అనుకుందాం అనమాట. సో అతను ఏం సబ్మిట్ చేస్తున్నాడు, ట్రైన్ టికెట్ సబ్మిట్ చేస్తున్నాడు అనుకుందాం ఏదైనా, అది ఒక పేజ్, రైట్. సో డాక్టర్ సర్టిఫికేట్ 2 పేజెస్ అనుకుందాం. అలాగే A3 ఎవరైతే ఉన్నారో అతను పర్సనల్గా సబ్మిట్ చేస్తున్నాడు అనుకుందాం, ఏదైనా కాల్ రికార్డ్ ఉంటే, రైట్. 4 పేజెస్ అనుకుందాం కాల్ రికార్డ్. సో అప్పుడు ఎట్లా నమోదు చేస్తాం మనం, ముందేవారు మనకి డాక్యుమెంట్ ఫస్ట్ ట్రైన్ టికెట్ కదా, ట్రైన్ టికెట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తాం మనకి, దానికి ముందుగా కాబట్టి D1 అనే నెంబర్ ఇచ్చాం, DW1. సో పేజ్ అనమాట, ఎన్ని ఒక పేజ్ అది. నెక్స్ట్ ట్రైన్ టికెట్ తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకొస్తున్నాడు కాబట్టి దానికి మనం D2. సీరియల్ నెంబర్ మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట, ఎంతమంది ఇచ్చినా కూడా. ఇక్కడ మాత్రం నెంబర్ వేరీ అవుతుంది అనమాట, ఇది కూడా ఎవరు DW1 కదా ఇస్తున్నాడు. సో 2 పేజెస్ అనమాట. నెక్స్ట్ కాల్ రికార్డ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దానికి సీరియల్ నెంబర్ D3 కంటిన్యూ అవుతుంది, ఇక్కడ మాత్రం DW2, రైట్. సో అదే 4 పేజెస్. సో ఇట్లా మనం నమోదు చేస్తాం అనమాట. మార్కింగ్ ఎట్లా అవుతుంది, ఇట్లా మార్కింగ్ అవుతుంది. ఇప్పుడు కోర్ట్ ఎగ్జిబిట్స్ వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ గురించి చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్లో. సో ఆ హ్యాండ్ రైటింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎగ్జిబిట్ C కింద చూస్తాం అనమాట, C బై CW1. ఎన్ని పేజెస్, 3 పేజెస్ అనుకుందాం, ఇట్లా బ్రాకెట్లో పెట్టేస్తాం, రైట్. సో ఈ మార్కింగ్ ఇలా జరుగుద్ది అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను, మార్కింగ్ ఎట్లా అవుతుంది అనేది. ఇది లేటెస్ట్ ప్రావిజన్ ప్రకారం అనమాట, 2024 అమెండ్మెంట్ అయిన దాని ప్రకారం. మన మిగిలిపోయిన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో, ప్రాసిక్యూషన్ ఈ నైఫ్ ఏదైతే ఉందో బ్లడ్ స్టెయిన్ నైఫ్ అనుకున్నాం, రక్తం మార్పు ఉన్నటువంటి కత్తి తీసుకొచ్చారు వాళ్ళ వైపు నుంచి. అలాగే ఈ షర్ట్ ఏదైతే ఉందో ఒక షర్ట్ తీసుకున్నాం, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి షర్ట్ A1 or A2 ఎవరో ఒకరికి సంబంధించి తీసుకున్నారు అనుకున్నాం. డిఫెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్రోకెన్ గ్లాసెస్ బిలాంగ్స్ టు A2, రైట్. డిఫెన్స్ సైడ్ వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మెటీరియల్ ఆబ్జెక్ట్స్ చెప్పాం కదా, ఎవరు ప్రొడ్యూస్ ఇచ్చినా కూడా ఒక ఆర్డర్లో పెట్టేస్తామని చెప్పేసి. అప్పుడు ఐటమ్ ఇటువైపు నుంచి ఏంటంటే నైఫ్ కాబట్టి నైఫ్కి MO1 అని ఇచ్చేస్తాం, తర్వాత షర్ట్ కాబట్టి MO2. ఈవెన్ దో డిఫెన్స్ వైపు అయినప్పుడు కూడా ఏంటంటే బ్రోకెన్ గ్లాసెస్ మనం దాన్ని MO3 అంటాం. ఇక్కడ ఏంటంటే PW1 PW3 ఉండదు అనమాట. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సంబంధించి అంటే కంటిన్యూ అయిపోతాం అనమాట ఆ సిరీస్, అది ఎవరు ప్రొడ్యూస్ చేసినా కూడా వాడికి ఆర్డర్లో నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం, రైట్. సో ఇలా మనం మార్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట, రైట్.
ఎగ్జాంపుల్తో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు వీలుంటే ఆన్లైన్లో ఆ టెక్స్ట్ అందుబాటులో ఉంది, దాన్ని కూడా చూడండి.